మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే ప్రతిసారి అది ఒక సింపుల్ డెలివరీ యాప్ అని అనుకుంటారు. కానీ ఈ కంపెనీ స్టోరీ ఆఫీస్లో లంచ్ మెనూ దొరకకపోవడం వల్ల స్టార్ట్ అయిందంటే నమ్ముతారా? 2008లో దీపేందర్ గోయల్ ఢిల్లీలో ఒక కన్సల్టింగ్ కంపెనీలో వర్క్ చేస్తుండేవారు. డైలీ లంచ్ టైంలో ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికీ ఒకటే ప్రాబ్లం ఉండేది, ఈ రోజు రెస్టారెంట్ మెనూ ఏంటి అని. మెనూ తెలుసుకోవడానికి రెస్టారెంట్కి ఫోన్ చేయాలి లేదా డైరెక్ట్గా వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుందని దీపేందర్ అబ్జర్వ్ చేశారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దీపేందర్ తన కొలీగ్ పంకజ్ చెడ్డాతో కలిసి రెస్టారెంట్స్ మెనూ కార్డ్ని స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారు. ఆ సింపుల్ వెబ్సైట్కి వాళ్ళు పెట్టిన పేరు ఫుడీబే. మొదట్లో వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయీస్ మాత్రమే యూజ్ చేసేవారు, కానీ కొన్ని రోజుల్లో వేరే ఆఫీస్ నుండి కూడా పీపుల్ ఆ వెబ్సైట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే దీపేందర్ ఇంకా పంకజ్కి క్లియర్ అయింది, ఇది జస్ట్ సైడ్ ప్రాజెక్టే కాదు, ప్రాపర్ బిజినెస్ అవ్వచ్చు అని. ఈ ఐడియాలో పొటెన్షియల్ చూసి ఇన్ఫోఎడ్జ్ అనే ఇంటర్నెట్ కంపెనీ ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఫండింగ్ వల్ల ఫుడీబే ఫాస్ట్గా డిఫరెంట్ సిటీస్లో ఎక్స్పాండ్ అవ్వడం పాసిబుల్ అయింది. గ్లోబల్గా గ్రో అవ్వాలంటే బ్రాండ్ నేమ్ స్ట్రాంగ్గా ఉందని ఫౌండర్స్ ఫీల్ అయ్యారు. అందుకే 2010లో ఫుడీబే అనే పేరుని మార్చి జొమాటో అని కంపెనీ నేమ్ని రీనేమ్ చేశారు. ఇప్పుడు మనం జొమాటో అంటే ఫుడ్ డెలివరీ అని అనుకుంటాం, కానీ స్టార్టింగ్లో జొమాటో డెలివరీ సర్వీస్ ఇవ్వలేదు. అది జస్ట్ రెస్టారెంట్స్ ఇన్ఫర్మేషన్, రివ్యూస్, మెనూ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ మాత్రమే. కస్టమర్స్కి కన్వీనియన్స్కి అలవాటు పడిపోయారు. ఈ చేంజ్ చూసి జొమాటో ఒక రిస్కీ డెసిషన్ తీసుకుంది, డెలివరీ బిజినెస్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వడం. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి హెవీ డిస్కౌంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. యూజర్స్కి చాలా బెనిఫిట్ అయింది. ఆర్డర్స్ ఫాస్ట్గా పెరిగాయి. బిజినెస్ బిల్డ్ చేయడానికి ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, జొమాటో ఎలా మనీ సంపాదిస్తుంది అని. ప్రతిసారి కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేస్తే జొమాటో రెస్టారెంట్ నుండి 15 to 30% వరకు కమిషన్ తీసుకుంటుంది. దానితో పాటు కస్టమర్ నుండి డెలివరీ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తుంది. డిస్టెన్స్, టైం, డిమాండ్ బట్టి ఈ డెలివరీ ఫీజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా రెస్టారెంట్స్కి విజిబిలిటీ కావాలంటే సెర్చ్ రిజల్ట్లో టాప్లో కనబడటానికి యాడ్స్కి కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఇంటెన్స్గా ఉంది. స్విగ్గీ జొమాటోకి బిగ్గెస్ట్ రైవల్గా మారింది. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి రెండు కంపెనీస్ హెవీ డిస్కౌంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. ఈ డిస్కౌంట్ వార్ వల్ల ఆర్డర్స్ పెరిగిన, ప్రాఫిట్స్ మాత్రం డిలే అయ్యాయి. ఇంకా ఫుడ్ పాండా లాంటి కంపెనీస్ కూడా మార్కెట్లో కంపీట్ చేసాయి, కానీ ఈ ఇంటెన్స్ కాంపిటీషన్ని హ్యాండిల్ చేయలేక ఇండియన్ మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిపోయాయి. ఈ గ్రోత్ జర్నీ మధ్యలో 2018లో కో-ఫౌండర్ పంకజ్ చెడ్డా కంపెనీ నుండి ఎగ్జిట్ అయిపోయారు. అప్పటి నుండి దీపేందర్ గోయల్ సింగిల్గా కంపెనీ లీడర్షిప్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కంపెనీ స్కేల్ చాలా పెరిగాక 2021లో జొమాటో ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. సైడ్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయిన స్టార్టప్ పబ్లిక్ కంపెనీగా మారడం ఒక మేజర్ మైల్ స్టోన్. ఫుడ్ డెలివరీతో పాటు ఫ్యూచర్లో క్విక్ కామర్స్ ఇంపార్టెంట్ అవుతుందని జొమాటో మేనేజ్మెంట్ బిలీవ్ చేసింది. అందుకే గ్రోసరీ డెలివరీ స్టార్టప్ అయిన క్రాఫర్స్ని ఎక్వైర్ చేసి దాన్ని బ్లింకిట్గా రీబ్రాండ్ చేశారు. సో ఇప్పుడు కంపెనీ ఫుడ్ మాత్రమే కాదు, గ్రాసరీస్ మరియు డైలీ ఎసెన్షియల్స్ కూడా క్విక్ డెలివరీ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. ఒక క్యాఫెటీరియాలో మెనూ దొరకకపోవడం వల్ల స్టార్ట్ అయిన ఐడియా ఇప్పుడు గ్లోబల్ ప్రెజెన్స్, స్టాక్ మార్కెట్ లిస్టింగ్ మరియు మల్టిపుల్ బిజినెస్ కలిగిన కంపెనీగా మారింది. జొమాటో స్టోరీ మనకు ఒక వాల్యుబుల్ లెసన్ నేర్పిస్తుంది. ఒక సింపుల్ సొల్యూషన్ కూడా ఒక $1 బిలియన్ కంపెనీకి ఫౌండేషన్ అవ్వచ్చు అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.